మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ దేవాతి దేవుని కృప మనకు తోడై ఉన్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ఒక ఉదయకాల సమయము ఈ అనుదిన జీవమని కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మన ప్రతి మార్గములను పరిశోధిస్తూ ఉన్న దేవుడు. ఆయన మన ప్రతి ఒక్క మార్గములలో ఆయన సహాయం చేయడానికి సంసిద్ధముగా ఉన్న దేవుడు. ఆయన మనం వెలిసిన ప్రతి మార్గంలో కూడా ఆయన సహాయకుడిగా ఉంటున్నాడు. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కూడా తక్కువ కాదు. దేవుడు ప్రభు నీకు తోడుగా ఉంటే నీ ప్రతి ఒక్క ప్రయత్నములలో కూడా నువ్వు విజయమును చూడగలుగుతావు. నీ ప్రతి ఒక్క ప్రయత్నములలో నీవు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నీ ప్రతి ఒక్క ప్రయాణములలో సురక్షితమును నువ్వు జీవించగలుగుతావు. దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారు ఏదైతే చేస్తూ ఉన్నారో దేవుడు దానిని దీవిస్తూ వచ్చాడు. ఆయన వారి యొక్క ప్రయత్నములన్నీ కూడా ఆయన స్థిరపరుచుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్క ప్రయత్నములలో కూడా ప్రభు తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఇది మన జీవితంలో కూడా మనము ఏ స్థితిలో ఉన్నా మన చేతి పనులను ఆశీర్వదించే దేవుడు. మనము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనకు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అయినా నువ్వు చేసే పని చిన్నదవ్వచ్చు, నువ్వు చేసే పని పెద్దదవ్వచ్చు, అది ఎదుటి వారికి స్వల్పంగా కనిపించవచ్చు. కానీ నువ్వు చేస్తున్న పనిలో నువ్వు నమ్మకత్వమును నువ్వు చూపించగలిగితే, విశ్వాసతను నువ్వు చూపించగలిగితే, దానిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇదినా నువ్వు చేస్తున్న పని నమ్మకముగా చేయగలుగుతున్నావా? లోకానుసారమైన పని జీవనోపాధిని నువ్వు నమ్మకంగా చేయగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న యజమానుడి దగ్గర నువ్వు నమ్మకత్వమును చూపించగలుగుతున్నావా? దేవుడు ప్రభు వాక్యము సెలవిస్తుంది, పనివాడు జీతమునకు పాత్రుడు. ఇదేనా నువ్వు చేస్తున్న పనిలో నువ్వు యథార్థతను చూపించాలి. అదేవిధంగా దేవుని యందు పనిలో కూడా నువ్వు సహభాగము కలిగి జీవించే వాడిగా నువ్వు ఉండాలి. ఆయన మందిరపు పనులో కావచ్చు, ఆయన పనులలో నువ్వు యథార్థతను నువ్వు కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఆయన మన ప్రయత్నములన్నీ కూడా విజయాన్ని చేయగలుగుతాడు. నువ్వు వెళుచున్న ప్రతి మార్గములో ప్రభు నీకు తోడుగా ఉండి, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయాణములలో కూడా ఆయన నిన్ను రక్షించడానికి, సంరక్షించడానికి తన దూతలను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన తన దూతలను మనకు ఆజ్ఞాపిస్తూ ఆయన మన జీవిత ప్రయాణములలో ప్రభు మనకు తోడుగా ఉంటున్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వారు ఎంతో ప్రయాసపడుతున్నా వారి జీవితములలో ఏమాత్రము కూడా వారి జీవితాలలో వారు ఏదైతే అడుగు వేస్తున్నారో దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. ఇదేనా నీ జీవితంలో కూడా? నీ చుట్టూ ఎవరు లేకపోయినా, నీ జీవితంలో సహాయం చేసే నాదుడు నీకు లేకపోయినా, నువ్వు దేవుని పైన ఆధారపడినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే ఆయన నీ ప్రయత్నములను సఫలం పరిచే దేవుడు, నీ ప్రయత్నములలో విజయమునిచ్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వారు ప్రయాణము చేసినప్పటికీ కూడా వారి చెప్పులు అరిగిపోకుండా, వారి యొక్క వస్త్రములను మాసిపోకుండా దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా,
నువ్వు దేవుని యందు యథార్థము కలిగి జీవించినట్లయితే ఆయన కృపతో నిన్ను అనునిత్యము కాపాడతాడు. ఆయన కృపతో నిన్ను అనునిత్యము ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన అనునిత్యము నీ జీవితంలో కార్యములు చేస్తూ ఆయన నిన్ను బలపరిచే నాదుడని నువ్వు మర్చిపోవద్దు. సమృద్ధైన జీవితము, సంపూర్ణమైన సమృద్ధి, నీకేమీ తక్కువ కాలేదు. అరణ్యములో ఆహారము దొరుకుదు, నీళ్లు ఉండవు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వారికి ఏ సమయమున ఏది కావాలో, వారి జీవితంలో ఏదైతే వారికి అవసరమో ప్రభు ముందుగానే ఎరిగి వారికి కావలసిన ప్రతిదీ కూడా వారికి అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా, నీ జీవిత యాత్రలో కూడా నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు నీకు ఏదైతే అవసరముగా ఉంటుందో, నీకేదైతే లోటుగా ఉంటుందో, నువ్వు ఏదైతే కావాలని ఆలోచన కలిగి జీవిస్తావో దానిని ప్రభువు మీకు అనుగ్రహించడం మొదలు పెడతాడు. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. మనం ఈ లోకం మీద ఆధారపడకూడదు, కానీ దేవుని పైన ఆధారపడే వ్యక్తులుగా మనం జీవించాలి. దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన సర్వ కార్యములను మన జీవితంలో జరిగించడానికి సమర్థుడైన దేవుడు. మోషే తన చుట్టూ ఉన్న 40 లక్షల మంది ప్రజలను చూడలేదు, కానీ ఆ 40 లక్షల మందిని అవసరతలను తీర్చగలిగిన దేవుణ్ణి మోషే చూడగలిగాడు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబిస్తూనే ఉన్నారు. ఇది నీ జీవితంలో కూడా ఏ కొదవైతే నీ జీవితంలో ఉందో, ఏ లోటైతే నీ జీవితంలో ఉందో, ఏ అవసరత నీ జీవితంలో ఉందో దానిని ప్రభువుకు నువ్వు అప్పగించినప్పుడు, సహాయం చేయగలిగిన దేవుని వైపు నీవు ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు నీకు ఆయన సహాయం చేసి నీ అవసరతలను తీర్చగలిగిన దేవుడని నువ్వు మర్చిపోవద్దు సహోదరుడా. నీ ప్రతి ఒక్క ప్రయత్నములలో ఆయన కృప చూపుతాడు. నీ ప్రతి ఒక్క ప్రయత్నములలో ఆయన నీకు సహాయం చూపుతాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలివేసే దేవుడు కాదు, ఆయన ఎంత మాత్రం కూడా మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు వాక్యం అంటుంది కదా, ఆయన కునుకడు నిద్రపోడు. ఎస్, మన దేవుడు రెస్ట్ తీసుకునేవాడు కాదు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు నిరంతరము నీ ప్రతి ఒక్క ప్రయత్నములను సఫలపరచడానికి, నీ మార్గములకు తోడుగా ఉండడానికి, నీవు ఏదైతే పూనుకుంటున్నావో ప్రతి పనిలో నీ జీవితంలో విజయమును ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన ఎద్దకు వచ్చిన నీవు విశ్వాసించి దేవుని అడిగినట్లయితే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన నీకు ఏది కూడా తక్కువ చేయకుండా నీ జీవితానికి కావలసిన ప్రతిదీ కూడా, నీ జీవితానికి కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చగలిగి సమృద్ధిని అనుగ్రహించగలిగిన దేవుడు. మరి ఇదేనా ఆయన అడగగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచగలుగుతున్నావా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము నీ జీవితంలో ప్రథమ ఫలమని నువ్వు నమ్మాలి. విశ్వాసము నువ్వు ఎప్పుడైతే కనుగోగలుగుతావో, విశ్వాసం నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో నువ్వు ఆటోమేటిక్గా నీ జీవితంలో ఆశీర్వాదాలను, ఆయన కృపను, ఆయన సంరక్షణను, ఆయన సమృద్ధిని, ఆయన ఒక ఆశీర్వాదమును నువ్వు చూడడానికి సిద్ధపాటు కలిగి జీవించగలుగుతావు. మరి ఇదే నాన్న ఆయన యొద్దకు వచ్చిన నీవు ఆయన సమృద్ధిని కలుగజేసేవాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీ ప్రయత్నములలో, నీ పనులలో, నీ మార్గములలో, ప్రతి విషయములో ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవా, నీవు మా పక్కన ఉంటే, నువ్వు మాతో ఉంటే మాకు ఏది తక్కువ కాకుండా సమృద్ధిని కలగజేస్తానని సెలవిచ్చిన రీతిగా ఈ దినమున నీ బిడ్డలు చేసుకుంటున్న పనులలో, ప్రయత్నములలో, ప్రయాణములలో తోడుగా ఉండి నడిపించండి. వారి జీవితానికి నువ్వే నావికుడిగా ఉండి వారి గమ్యస్థానమునకు మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా నీ కృప సహాయ రెక్కల చాటున మీరు మమ్మలను బలపరిచి స్థిరపరచమని, నీ ఆత్మశక్తిని, మీ ఆత్మ బలమును మా పైన కుమ్మరించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవమనే కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఈ మాటలు వింటున్న మీరు అనేకులకు తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఈ దినమంతా దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడైండు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్.